అందరికీ జై భవానీ. ఆంధ్రప్రదేశ్ మహిళలకు అర్హులైన వారికి నిజంగా అర్హతలు ఏమేమి ఉండాలా, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఆడబిడ్డ నిధి కింద 1500 మన ఖాతాలో జమ కావాలంటే ఏమేమి చేయాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పబోతా ఉన్నా. నా సమాజం అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. అర్హులైన ఆడబిడ్డలకు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఏ విధంగా ఉంది, ఏ రకంగా మనకు కూటమి ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అందించబోతా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్లో రైతు భరోసా గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. పంట నష్టం జరిగిన వారికి కూడా పంట నష్టం పరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఓన్లీ ఇప్పుడు మనము ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో అనేది లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఆడబిడ్డ నిధి పథకం ఈ నెల 1500 వచ్చేది ఎప్పుడో తెలుసా? నవంబర్ 2020 తాజా అప్డేట్ ఇది మనకు. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన పథకం ద్వారా 18 ఏళ్ళ నిండినటువంటి నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైనటువంటి ప్రతి మహిళకు 1500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇంత ముఖ్యమైన ఈ పథకం అమలు ఎప్పుడు? అందరికి ఉంటుంది కదా ఇంత ముఖ్యమైన పథకం, కానీ ఇంకా ఎప్పుడు? అది చాలామందికి ఉంది ఎప్పుడు అనే విషయాన్ని. అయితే ఈ సాయం అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇంత ముఖ్యమైన పథకం ఎప్పుడు అంటా ఉన్నారు? డబ్బులు ఎప్పుడు మా అకౌంట్లో పడతాయి అనేటువంటి ప్రశ్నలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇప్పుడు మనము చూద్దాం రండి అని ఇక్కడ విషయం అయితే రావడం జరిగింది. ఇక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలి. ఉందా లేదా అని తెలుసుకోవాలి. లబ్ధిదారులు తమ పేరు ఆడబిడ్డ నిధి పథకంలో తాజా లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు. 1. సచివాలయం సందర్శన. మీ దగ్గరలో ఉన్న గ్రామం లేదా అంటే గ్రామాల్లో బతికేటోళ్ళు గ్రామంలో చూసుకోవచ్చు. లేదంటే వార్డు సచివాలయాలు అంటే సిటీలలో ఉండేటోళ్ళు సత్య సంక్షేమ ద్వారా వైఫేరీ అసిస్టెంట్ ద్వారా ఈ సంప్రదించాలి. 1. 2. ఎంక్వైరీ ఆడబిడ్డ నిధి పథకం బెనిఫిషియర్ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోవాల్సి ఉందని కోరాలి. 3. వివరాల సమర్పణ వెరిఫికేషన్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలని ఇక్కడ చెప్తా ఉన్నారు. 4. సమాచారం. అప్పుడు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనే పూర్తి సమాచారం కూడా కంప్యూటర్ స్క్రీన్ పైన తెలుసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఫస్ట్ మనము ఈ 4 నిబంధనలు పాటించాలి. 1 మనము ఇది, 2 ఎంక్వైరీ, 3 ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వివరాలు ఇచ్చి, 4 సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు ప్రస్తుతానికి ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుండి నిధులు విడుదలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. మహిళల ఆర్థిక స్థిరత్వం లక్ష్యం తెచ్చి ఈ పథకం కోసం ప్రభుత్వము P4 విధానంలో కసరత్తు చేస్తూ ఉన్నట్లు సమాచారం. ఆడబిడ్డ నిధి పథకం పైన మరి తాజా సమాచారం కోసం మన పేజీ నిరంతరం సందర్శిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధానం, ఆడబిడ్డ నిధి కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని కూడా మనం చూడబోతా ఉన్నాం. దరఖాస్తు చేసుకునే విధానం, తాజా గైడ్లైన్స్. ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుత సమాచారం ప్రకారం కోసం ఈ క్రింద విధంగా సెటప్ బై ప్రెస్ పాటించాల్సి ఉంటుంది. 1. దరఖాస్తు ఫారం. లబ్ధిదారులు తమ నివాసం ప్రాంతంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకోవాలి. 2. ఫారం సమర్పణ. ఫారంలో అడిగిన పూర్తి వివరాలను నింపి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి సచివాలయంలో సమర్పించాలి. 3. డేటా వెరిఫికేషన్. సబ్మిట్ చేసినటువంటి దరఖాస్తు డేటాను ఏపీ ప్రభుత్వ పథకాల ఫోల్డర్లో పరిశీలనకు వెళ్తుంది. ఆ తర్వాతనే మనము రిజెక్ట్ అవుతున్నామా ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. 4. డబ్బులు జమ. లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైనటువంటి వారి అకౌంట్లో ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మన డబ్బులు DBT ద్వారా మన ఖాతాలో జమ చేస్తుంది.
ఇక్కడ ఆడబిడ్డ అనేది పథకం అమలు తేదీ ఎప్పుడన్నా అడుగుతా ఉన్నారు. దాని గురించి కూడా ఒకసారి మనం ఉందేం చూద్దాము. దరఖాస్తు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా దరఖాస్తు గైడ్లైన్సే ఉన్నాయి, కానీ అంటే ఫారం సమర్పించాలి, డేటా వెరిఫికేషన్ సబ్మిట్ చేయాలి, దరఖాస్తు చేసుకోవాలి, డబ్బులు జమ, పూర్తి వివరాలు విజయవంతమైన తర్వాత అది కూడా అన్నీ దీనికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇది ఇలా ఉండండి, దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే డౌట్ ఉంటుంది, ఏంది మనం ఆడబిడ్డ నిధి కోసం వెరిఫికేషన్ చేసుకున్నాం, మరి అయినమా కాదా అని అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 దరఖాస్తు ఫారం, రెండోది దరఖాస్తు సమర్పణ, మూడోది డేటా వెరిఫికేషన్. డేటా వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మనం సబ్మిట్ చేసిన దరఖాస్తుకు అన్నీ మనం ఏదైతే అక్కడ అడిగినటువంటి ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు కావచ్చు, తెల్ల రేషన్ కార్డు అడుగుతారు కావచ్చు, వయసు ధృవీకరణ అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాబట్టి ఇక్కడ వయసు ధృవీకరణ చేసినప్పుడు మనం పరిశీలనలోకి వస్తే ఓకే అయినామనుకో అంటే ఎలిజిబుల్ ఉన్నాం. 4వ దాంట్లో డబ్బులు మన ఖాతాలో వెరిఫికేషన్ చేసి విజయవంతమైన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చినామో ఆ బ్యాంకులో మన డబ్బులు అంటే జమ అవుతాయి. ఆడబిడ్డ అనేది స్కీమ్ కింద ప్రతి ఒక్కరు విషయాన్ని గమనించాలి. అలాగే మన సమాజాని కోసం నేను మాట్లాడే ప్రతి వీడియోను మీరు సపోర్ట్ చేస్తూ ఈ వీడియోలన్నీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ ఈ వీడియో కింద మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు, ఎందుకంటే పూర్తి వివరాలతోటి వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నా. పూర్తి వివరాలు ఉన్నాయి దీంట్లో మనకు సంబంధించిన, ఇక అదొకటి ఇదొకటి సొల్లంతా మాట్లాడే అవసరం లేదని ఉన్నది ఉన్నట్టుగా వీడియో అని తీయడం జరిగింది. ఇంకా ఆడబిడ్డ నిధి స్కీమ్ కోసం నచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోను ఇప్పటి వరకు చూసినారు దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ జై భవానీ, జై జై భవానీ. చాలామంది అంటే ఇది ఓన్లీ మన ఛానల్ గురించి మాట్లాడుకోవాలి. 99%లో 6% మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక వీడియో 10,000 మంది చూసిండ్రు, 10,000 మందిలో కనీసం ఒక 500 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, నచ్చితేనే నచ్చకపోతే కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ఆల్ ఇండియా ఓవరాల్ 28 రాష్ట్రాలకు సంబంధించి అదర్ కంట్రీల గురించి అప్పుడప్పుడు కూడా నా సమాజానికి ఉపయోగపడే ప్రతి వీడియోను ప్రతి విషయాన్ని వీడియో రూపకంగా మార్చి మీ ముందరకు తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ మీరు మన కోసం సపోర్ట్ చేయవలసింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. నేను కూడా ఇంతకు రెట్టింపుతోటి పని చేయగలుగుతా. అది నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, అలాగే మన వీడియోలను ఆదరించాలని కోరుకుంటూ అంతే. ఇక నా విన్నపం ఆల్రెడీ మనం చెప్పినాం జై భవానీ అని.